తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వీటిని అందజేయనున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న పెన్షన్లు ఎన్ని? కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇవ్వనున్నారు? ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి? వీటికి ఎవరెవరు అర్హులు? వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే మరిన్ని వివరాలు చెప్పబోతున్నాం. తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో సుమారు 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంకా 10.40 అంటే 10,40,000 మంది వరకు కొత్తగా పెన్షన్ పొందే వాళ్ళు ఉన్నట్లుగా ఒక సమాచారం, ఒక అధికారిక ఇన్ఫర్మేషన్. కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇస్తారు? వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులతో పాటుగా కొత్తగా ఎవరిని ఈ జాబితాలో చేర్చబోతున్నారు? వారికి ఉన్న అర్హతలు ఏంటి? ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఇప్పటికే ఎంతమందికి పెన్షన్లు ఉన్నాయి? ఈ అంశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్ పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో ఆసరా పెన్షన్గా అమలైన ఈ పథకం ప్రస్తుతం చేయూత సామాజిక భద్రతా పెన్షన్గా కొనసాగుతుంది. అంటే గత ప్రభుత్వం ఆసరాగా పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయూత అనే పేరు పెట్టింది. గతంలోనే రాష్ట్రంలో 40 లక్షలకు పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నట్లు ఒక అంచనా. తర్వాత కాలంలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న తాజా లెక్కల ప్రకారం సుమారు 42 లక్షల మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు తాజాగా నివేదికలు చెబుతూ ఉన్నాయి. సుమారు 2.5 లక్షల కొత్త పెన్షన్లను ఆగస్టు 15న పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ఇక్కడితో ముగియదు. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు దాదాపు 10,40,000 మంది ఉన్నట్లుగా ఒక సమాచారం, ఒక అంచనా. అందువల్ల అర్హత ఉన్న వారందరికీ దశల వారీగా పెన్షన్ అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరెవరికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారంటే, కొత్త పెన్షన్లలో ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు ఇలాంటి అర్హులైన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు కొత్తగా తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులు కూడా సామాజిక భద్రతా పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇప్పటికే నివేదికలు చెబుతూ ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు కూడా సమాచారం. ఇక దివ్యాంగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. పెన్షన్ పొందుతున్న దివ్యాంగుడు మరణిస్తే అర్హత ఉన్న సందర్భంలో వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అంటే అర్హత ఉన్న కుటుంబంలో సామాజిక భద్రత కొనసాగించే విధంగా పెన్షన్ వ్యవస్థను మరింత విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎందుకు కొత్త పెన్షన్లు ఇస్తోంది? పెన్షన్ అంటే కేవలం నెలకు వచ్చే కొంత మొత్తం కాదు. వృద్ధాప్యంలో భర్తను కోల్పోయిన మహిళకు, ఒంటరిగా జీవిస్తున్న మహిళకు, వృత్తి కోల్పోయిన కార్మికుడికి, వికలాంగుడికి, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక భరోసా. అందుకే అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్ రాని వారిని గుర్తించి వారికి సామాజిక భద్రత కల్పించడమే కొత్త పెన్షన్ల ప్రధాన ఉద్దేశం. కొత్త పెన్షన్ల పంపిణీలో భాగంగా అనర్హులపై కూడా ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త వారికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. మృతుల పేర్లపై పెన్షన్లు కొనసాగటం, అర్హత లేని వ్యక్తులు పెన్షన్లు పొందటం ఇలాంటి అంశాలపై పరిశీలన చేసినట్లు కూడా నివేదికలు చెబుతూ ఉన్నాయి. అంటే అర్హులకు పెన్షన్, అనర్హులకు తొలగింపు అనే విధంగా వ్యవస్థను శుద్ధి చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం సాయం అందించాలనేదే లక్ష్యంగా అనిపిస్తుంది. మొత్తానికి ఆగస్టు 15 తెలంగాణలో కేవలం స్వతంత్ర దినోత్సవం మాత్రమే కాదు, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కుటుంబాలకు కొత్తగా ఆశని కలిగించే రోజుగా మారబోతుంది. తొలి దశలో 2.5 లక్షల కొత్త పెన్షన్లు, తర్వాత అర్హత ఉన్న మరింత మందికి విస్తరణ, అనర్హుల తొలగింపు, నిజమైన లబ్ధిదారుల గుర్తింపు ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పెన్షన్ ప్రక్రియలో ప్రధాన అంశాలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంగా ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లకు శ్రీకారం చుట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది కొత్త పెన్షన్లకు సంబంధించి జరగబోతున్న ప్రక్రియ. ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉంది, ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది, ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారనే విషయం పైన క్లియర్ కట్ వలంటి విశ్లేషణ.